హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి నేను ఎక్కడో కనిపిస్తున్నాడు, ఎయిర్పోర్ట్లో లాగా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. నేను హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, దీనికోసం ఈ గ్యాప్ తీసుకోవడం జరిగింది. లోకల్లో అందరూ చూపిస్తున్నారు కదా, లోకల్లో ఏం చూపిద్దాం, ఒకసారి ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా కొడదామని చెప్పేసి ఫస్ట్ కంట్రీ ఇది. ఆల్మోస్ట్ నేను కూడా అన్ని కంట్రీస్ తిరిగి చూపిద్దామని అనుకుంటున్నాను. సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడే మంది టిఫిన్ చేయడం కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్ లాంజ్లో టిఫిన్ చేశాను. ఓన్లీ 2 రూపీస్ పెట్టేసి టిఫిన్ చేసుకోవచ్చు ఇక్కడ. అది ఎలా అంటే మనకి ఏదన్నా ఎనీ క్రెడిట్ కార్డ్, యాక్సెస్ ఉన్న క్రెడిట్ కార్డ్ తీసుకొని అక్కడ చూపించేస్తాను. లైక్ వీసా, మాస్టర్ ఇట్లాంటివి ఏవైనా పనిచేస్తాయి. 2 రూపీస్ కట్ చేసుకుంటారు ఆ కార్డులో నుంచి. అన్లిమిటెడ్ టిఫిన్స్ లైక్ ఆమ్లెట్, అప్పటికప్పుడు ఇన్ని ఆమ్లెట్ అంటే అన్లిమిటెడ్ ఆమ్లెట్స్ కానివ్వండి, దోశ, ఇడ్లీ, వడ, పూరి ప్రతిదీ దొరుకుతుంది. ఈవెన్ కట్ ఫ్రూట్స్, కాఫీ, మందు కూడా కాదు. మందు అయితే లిమిటెడ్ ఉంటుంది, ఒక పెగ్గ అరబగ్గి పోస్తారు అంతే. కానీ మంచి మంచి బ్రాండ్ పోస్తారు. హై బ్రాండ్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ పోస్తారు. ఇప్పుడు మనం అసలు దుబాయ్ వెళ్ళడానికి టికెట్స్ ఎలా బుక్ చేసుకున్నాం, ఎలా బుక్ చేసుకోగలుగుతాం అంటే ఒక వర్కర్ స్థాయి, లైక్ ఒక బిల్డింగ్ కట్టే మేస్త్రి స్థాయి నుంచి ఒక ఇంకా ప్లంబరు, ఎలక్ట్రీషియన్లు వీళ్ళైనా కూడా పోగలిగేలాగా అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. చూస్తున్నారు కదా, ఇదంతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. సో కనీసం మనం ఈ చివరి నుంచి ఆ చివరికి నడవాలంటే కనీసం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టికెట్ బుకింగ్ దగ్గర నుంచి వద్దాం. టికెట్ బుకింగ్ అంటే ఎనీ ఒక టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర కానీ, ఇప్పుడు బస్సెస్ బుక్ ఎలా చేస్తారో అలా ఫ్లైట్ టికెట్ బుక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసే దగ్గరికి వెళ్ళాను, వాళ్ళే వీసా కూడా బుక్ చేసేస్తారు. వీసా అంటే ఏం లేదు, అసలు వీసా అంటే కూడా తెలియదు అనుకోండి మీకు, అంత కంగారు పడాల్సిన పనిలే. వీసా అంటే ఇప్పుడు మనం సినిమాకి వెళ్తే ఒక సినిమా టికెట్ ఎలా ఉంటుందో, వీసా అంటే కూడా అంతే. ఆ దేశానికి వెళ్ళడానికి మనకు ప్రవేశం టికెట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం టికెట్లు బుక్ చేసేస్తాం, వాళ్ళే వీసా బుక్ చేస్తారు, వీసా ఫీజు చెప్పేస్తారు. మనకు ఎగ్జాంపుల్ టికెట్లు, వీసా 2 వచ్చేసినాయి అనుకోండి, ఒక 3 అవర్స్ ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాక అక్కడ అందరూ ఎలా పోతుంటే అలా పోవడమే. సరే అది కూడా మీకు తెలియదు అనుకుందాం. అక్కడ ఎవరో ఒకరు పోలీసు వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. మన టికెట్ అవి చూపించేస్తే వాళ్ళే ఈ లెఫ్ట్కి వెళ్ళండి, రైట్కి వెళ్ళండి, 30 నెంబర్ గేట్ దగ్గరికి వెళ్ళండి ఇలా చెప్పేసేస్తారు. ఆ గేట్ దగ్గరికి వెళ్ళగానే మనకి అవి ఉంటాయి. మనది ఏ ఫ్లైట్ అయితే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు చెప్తారనమాట, లైక్ బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు. బోర్డింగ్ పాస్లోనే మన గేట్ నెంబర్, మన సీట్ నెంబర్ అన్నీ రాసి ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత చెక్కింగ్ లైవ్ చేసేసి మనల్ని లోపలికి వదిలేస్తారు. ఎగ్జాంపుల్ మనం థియేటర్లోకి వెళ్ళినట్టు అనుకోండి. ఇంకా థియేటర్లోకి వెళ్ళాక ఇప్పుడు నేను లాంచ్ అని చెప్పాను కదా, అది 2 రూపీస్ టిఫిన్. ఒక కార్డు, ఏటీఎం కార్డు ఉన్నా, క్రెడిట్ కార్డు ఉన్నా చాలు. ఆ ఏటీఎం కార్డు వీసా అయి ఉండాలి. నాదైతే ఐసిఐసిఐ బ్యాంక్, దానికి యాక్సెస్ ఉంది. ఎయిర్పోర్ట్ లాంజ్లో తిన్నాను. మందిస్తుంటే నేను ఇప్పుడు ఏమొద్దన్నాను, ఎందుకంటే మనం వచ్చిందే వీడియోస్ చేయడం కోసం. మంది అది తాగి మనం చేస్తే అంత డీసెంట్గా ఉండదు. బట్ అది కూడా ఎందుకు వదులుకోవాలనుకుంటే అది కూడా తాగొచ్చు. మీకేం ఫుల్ పోస్తూనే ఉండరు, ఒక పెగ్గు పోస్తారు అంతే. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మన గేట్ దగ్గరికి వచ్చాం. 31A ఇది మన గేట్ నెంబరు, 31A. అంత ఫ్లైట్ కోసం వెయిటింగ్, అంత పబ్లిక్. వీటిల్లో మన గేట్ కూడా ఇదే కాబట్టి ఇంక పోయి లోపలికి వెళ్ళి ఎంటర్ అవ్వటమే. ఫ్లైట్ దగ్గరికి ఎంటర్ అవ్వబోతున్నాం. 1 మినిట్లో ఇంకా ఫ్లైట్లో ఉంటాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అంత ప్రొసీజర్ ఇక్కడ ఏది గొప్పది కాదు. ఏది అంటే లైక్ వీళ్ళే వెళ్ళగలుగుతారు ఫ్లైట్లోకి, చదువుకున్న వాళ్ళు వెళ్ళగలుగుతారు, మామూలు వాళ్ళు వెళ్ళలేరు, అంత సీన్ ఏం లేదు. ప్రతి ఒక్కరు వెళ్ళగలుగుతారు.
కాకపోతే మనకు భయం ఉంటుంది, అరే మనకు తెలియదు ఏమి అని చెప్పేసి. అన్నీ ఇప్పుడు కొన్ని గొర్రెలు చూపిస్తారు కదా, అన్ని గొర్రెలు ఎటు పోతుంటే అటు పోతుంటే అయిపోతుంది. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ప్రతి ఒక్కరు వెళ్ళగలుగుతారు. మనకి విండో సీట్ రాలేదు, కానీ అనుకోకుండా మన లక్కీగా మనకి విండో సీట్ దొరికిందంటే పక్కన వాళ్ళు ఆ సీట్ వాళ్ళు రాలేదన్నమాట. మరి లేట్ అయిందో ఏంటో రీజన్ అయితే మనకు తెలియదు, కానీ వాళ్ళకి రాలేదు. సో అక్కడ వాళ్ళ క్రూ మెంబర్స్ని అడిగి పర్మిషన్ తీసుకొని విండో సీట్ కనబడుతుంది, విండో సీట్ ఇక్కడి నుంచి అంతా మీకు చూపించడానికి ఫీల్ అవుతుంది. ప్రాపర్గా చూపించడానికి నాకు ఈ విండో సీట్ దొరికింది అనుకుంటా. వెరీ లక్కీ. యాక్చువల్లీ విండో సీట్ తీసుకోవాలని కనీసం 1000 రూపాయలు కట్టాలి, కానీ ఇక్కడ మనకైతే కట్టకుండా ఫ్రీగానే వచ్చింది. ఇవాళ మన దుబాయ్లో రూమ్ కూడా చూపిస్తాను మీకు. ఇదంతా రూమ్ కనపడుతుందో, అంత చీకటిగా ఉంది. ఓకే, ఇది వచ్చేసి మనకు 120 దినామ్స్, అంటే ఒకటి 25 పెట్టుకోండి, 2500 3000 దాపడింది రూము. కనిపిస్తుందా? ఇక్కడ వచ్చేసి వాళ్ళ డబ్బులు ఇది వచ్చేసి 100 దినామ్స్, 100 దినామ్స్ అంటే మనకు ఆల్మోస్ట్ 2500 లెక్క. ఇది వచ్చేసి 10 దినామ్స్ అంటే సుమారుగా ఇది 250 లెక్క. ఇది 5 దినామ్స్ అంటే అట్లనే మీరు క్యాల్కులేట్ చేసుకుంటుండండి. 5 దినామ్స్, ఇది 50. అనుకోకుండా అన్ని నోట్లు దొరికినాయిలే నాకు. 5, 10, 100, 50 అన్నీ దొరికినాయి. ప్రస్తుతానికి కాయిన్స్ లేవు అనుకుంటా, ప్రస్తుతానికి కాయిన్స్ లేవు. ఇది 5 కూడా చూపించినట్టున్నాగా అన్నీ చూపించేశాను. ఇక ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. అక్కడి నుంచి మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు జామకాయలు కూడా తెచ్చుకున్నా. సరే వీళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందో, నేను డైట్ చేస్తాను అనమాట వెయిట్ తగ్గడం కోసం. సరే వీళ్ళు ఏమేమో తినిపిస్తారో మళ్ళీ వెయిట్ పెరిగిపోతామని చెప్పేసి అది కూడా తెచ్చుకున్నా. అండ్ ఇవి ఇక్కడికి వచ్చాక కొన్నా 17 Pro Max 6200 దినామ్స్ పడింది. ఇంటూ 25 చేసుకోండి. ఇది గింబెల్ ఇది 380 పడింది. ఓకే, అండ్ ఇది వచ్చేసి నేను అక్కడ తెచ్చుకున్న సిమ్ కార్డు కోసం, అది పనిచేయలేదు. రీజన్ లాక్ కూడా వస్తుంది. ఇది సామ్సంగ్ ఫోన్, ఓన్లీ సిమ్ దానికోసం తెచ్చుకున్నాను అనమాట. ఇది నేను కొన్న ఫోన్, ఆరెంజ్ కొత్త కలర్. ఇది నా బ్యాగ్. రూమ్ అయితే చాలా బాగుంది, బట్ ఒక్కరోజుకే తీసుకున్నా. అంటే నేను తక్కువ రూమ్కి మారిపోదాం ఇంకా, అంటే ఒక 50-60 దినామ్స్లోకి మారిపోదాం, ఇంత బడ్జెట్ మన వల్ల కాదని అనుకున్నా. బాత్రూమ్ చూడండి ఎట్లుందో, బాత్రూమ్ టబ్ నిండా నీళ్ళు నింపి పెట్టుకున్న స్నానం చేయడానికి. అంటే మనం ఎప్పుడు చేసేది టబ్లోనే కదా, మనం ఇండియాలో మనం మామూలుగా చేయం కదా. ఇది వచ్చేసి షాంపూ ఇచ్చాడు, సోప్ ఇచ్చాడు, లిక్విడ్ సోపు, లిక్విడ్ షాంపూ, అండ్ ఇది సోప్ కూడా ఇచ్చాడు. మరి ఇక్కడ ఫోన్ ఎందుకు ఇస్తాడు అర్థం కాదు ఒకసారిగా. బాత్రూంలో కూడా ఫోన్. ఫ్లైట్ వచ్చిందా మనది? పక్కన పార్క్ చేసి పెట్టుకో.
మంది ఇందాక ఫ్లైట్ వచ్చింది, ఇందాక మీకు చూపించా కదా ఇప్పటిదాకా వీడియోలో. ఆ ఫ్లైట్ ల్యాండ్ అయింది. మరి ఎంత అర్జెంట్ కాల్స్ ఏమి ఉంటాయో కానీ వీళ్ళు ఫోన్ బాత్రూంలో కూడా ఫోన్లు పెడతారు. ఇక్కడ మొత్తం టిష్యూ ఉంటుంది చూడండి, సగం టిష్యూ వాడబడేసా. ఎందుకు వాడాను ఏంటనేది వివరాల్లోకి వద్దు మనకి, ఇక అంతకంటే తక్కువ మాట్లాడుకుంటే బెటరు వాటి గురించి. ఎప్పుడూ చేయను టబ్బు బాత్, ఇవాళైతే ఎంజాయ్ చేశా.